अरे राम మీరు ఫోన్లు మీరు పరేషాన్ ఉన్నారు బిడ్డలు ఎక్కొచ్చి పని చేస్తారు వేరేక రాదు చిన్న పిల్లలు మీ బిడ్డలు కూడా ఆశీర్వదించారు కార్డు చేయాలి కేసీఆర్ వస్తేనే మళ్ళీ గరీబ్ వాళ్ళ బతుకు బాగుపడుతుంది అంతేనా నేను చెప్పేది నిజమేనా మరి ఏం
మీకు పెన్షన్ వస్తుందా? మీకు 4 పెన్షన్ ఇస్తాడు. నోట్ వేయాలి. ఈరోజు జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 49వ వార్డు నుంచి
టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి నేను సంతోష్ కుమార్ నా పేరు. మరి గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఇప్పటికీ నడుస్తున్నాయి తప్ప పింఛన్ పథకాలు కానీ, ఆసరా పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ ఏవైనా అప్పుడు ఇచ్చిన ప్రకారమే ఇప్పటివరకు నడుస్తున్నాయి తప్ప వాళ్ళు పెంచుతామన్న ఏ పథకం కూడా ఏది కూడా పెరగలేదు. అందరికీ కళ్యాణ లక్ష్మి పథకమే ఇప్పటికీ అమలవుతుంది తప్ప ₹1,00,000 తులం బంగారం అనేది ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఈ దొంగ ప్రభుత్వము ఈ కేసీఆర్ గారిని కించపరుస్తూ వారు చేసిన పథకాలనే అమలు పరుస్తూ మేమేదో కొత్తగా చేస్తామని చెప్పేసి దాంపికాలు పలుకుతున్న ఈ ప్రభుత్వాన్ని గద్దదించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున ప్రజలందరూ గుర్తించి కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ మా బతుకులు బాగుపడతాయి అనేది ప్రజల లోపల ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరూ అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడే మంచుకున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం లంగ ప్రభుత్వం ఇది మాకొద్దు, ఎంత తొందర వీలైతే అంత తొందర ఎన్నికల కోసం వేచి చూస్తున్న తరుణం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది వార్డు లోపల. మరి అందరూ గమనించి ఈ యొక్క ప్రభుత్వాన్ని దించేసే విధంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల పట్టణంలో టీఆర్ఎస్ జెండా ఎగరవేసే విధంగా అందరం కార్యకర్తలు అందరం కష్టపడి ఈ టీఆర్ఎస్ జెండాను మన మున్సిపల్ మీద ఎగరవేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై కేసీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 42వ వార్డు అభ్యర్థిని నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని యలమద్రి కిషోర్. ఈరోజు మన 42 వార్డులో ప్రచారంలో భాగంగా ఇలా మహిళల ఆదరణ చూస్తే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి, మళ్ళీ కేసీఆర్ పెట్టిన పథకాలే మాకు అందుతున్నాయి కానీ ఈ అబద్ధాలు బూటకాల కాంగ్రెస్ ఇచ్చిన మాటను ఏది కూడా నిలబెట్టుకోదు కూడా అని ప్రజలు ఇలా బ్రహ్మరథం పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ రావాలని అంటారు. ₹2,000 కేసీఆర్ ఇచ్చిన ₹2,000 మాత్రమే మాకు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 2,500 3,000 ఇస్తున్న చెప్పిన మాటలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందరూ కూడా మాకు పింఛన్ వస్తలేదు, మాకు బీడీల పింఛన్ వస్తలేదు, ఏ పింఛన్ కూడా వస్తలేదు. మాకు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని చెప్పి మాకు మంచి స్పందన ఉన్నది. వాటిలో పడిపోతే మహిళలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ మీద టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని చెప్పి అందరం కంకణం కట్టుకొని ప్రజలందరూ ఇప్పుడు ఎలక్షన్ రేపు పెట్టినా కానీ కారు గుర్తు ఓటేసేందుకు రెడీ ఉన్నారు. ఈరోజు జగిత్యాల మున్సిపల్ పట్టణంలో జగిత్యాల మున్సిపల్ జెండా ఎగరాలంటే ఈరోజే ప్రచారం స్టార్ట్ చేసినాం. ఏ ఇంటికైనా ఏ గల్లీకైనా స్వచ్ఛందంగా వచ్చి వారే మీకు అండగా ఉంటాం, వీళ్ళిద్దరిని మేము గెలిపించుకుంటామని చెప్పి భారీ ఎత్తున వారు మాట ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ 50 వార్డులలో 50 పార్టీలు గెలుపొంది జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఇంటింటికి గడపకు వెళ్ళి కేసీఆర్ గురించి ఒక్క మాట అడిగితే మాకు చేసింది ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారు, అన్నీ చేసింది కేసీఆర్ గారే అని వాళ్ళు సంతోషంగా మేము మళ్ళీ కారు గుర్తుకే ఓటేస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తారు. మేము అడగకముందే వాళ్ళు విజయ సంకేతం చూపించి మేము కారు గుర్తుకే ఓటేస్తాం, మీ అభ్యర్థుల్ని మేము గెలిపించుకొని ముందు 3వ కేసీఆర్ గారిని సీఎం చేసే దాకా మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికే ఓటేస్తామని వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. మీరు మహిళలైనా మీరు కాంగ్రెస్ వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు అడగాల్సింది ఒకే ఒక ప్రశ్న, మీరు ఇస్తాన 4,000 పింఛన్ ఇచ్చిరా, మీరు 6 గ్యారెంటీలు చెప్పారు, 6 గ్యారెంటీలు చేసిరా, ఒక ఫ్రీ బస్సు తప్ప మీరు వేసిన గ్యారెంటీలు ఒక్కటి చెప్పమని మీరు అడగండి. అదేవిధంగా 420 హామీలు దొంగ హామీలు ఇచ్చిరు, ఆ దొంగ హామీలలో ఒక్క హామీ అయినా నెరవేర్చిరా. తులం బంగారం ఇస్తా అన్నారు, ఫ్రీ బస్సు పెట్టి ఆడవాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా చేసిరు. మీరు ప్రతి బస్సులో స్త్రీలకు మాత్రమే అనే సీట్ ఉండేది, ఇప్పుడు స్త్రీలు వెళ్తే వీళ్ళకేంద్ర సీట్ ఇచ్చేదనే దుస్థితికి తెచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని వచ్చి ఓటు అడిగే వాళ్ళను మీరు ఖచ్చితంగా ఎవరికి ఓటు వేయాలో మీరు నిర్ణయించుకొని మన అభ్యర్థులైన సంతోష్ కుమార్ని అదేవిధంగా యలమద్రి కిషోర్ని గెలిపించుకొని మన సత్తా ఏందో మనం చాటుకోవాలని ఈ సందర్భంగా మహిళా మనులందరినీ మేము కోరుకోవడం జరుగుతుంది. మరి ఇవాళ ఏ గడప దొక్కినా కూడా ఏమంటున్నారంటే కేసీఆర్ రావాలి, మేము కారు గుర్తుకేస్తామంటారు. ఎందుకమ్మా అని అంటే చేతికేస్తే మా నెత్తి మీద చేతి పెట్టిండు, మాకు షటకోపం పెట్టిండు తప్ప ఇస్తా అన్నటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిండు. అందులో ఇంతకుముందు ఒక అమ్మ చెప్పింది, ఆడవాళ్ళని ఆగమాగం చేసిండు ఫ్రీ బస్ పెట్టి తప్ప ఏది కూడా అమలు కాలేదు. కళ్యాణ లక్ష్మి ఇచ్చేది కేసీఆర్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తుండు కాబట్టి తులం బంగారం ఇస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు. మరి కళ్యాణ లక్ష్మి ఇస్తే మా కారు గుర్తు కోటేయండి అని చెప్పేసి మరి 2 వార్డుల మరి అదేవిధంగా మా 50 వార్డులో ఉన్నటువంటి
మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మేమందరినీ కూడా ఓటర్లను పట్టణ ఓటర్లందరినీ కూడా మరి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్, తులం బంగారం ఇస్తేనేమో రేవంత్ రెడ్డి ఓటేయండి. అదేవిధంగా ఇంటింటికి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తారన్నారు. 2,500 వచ్చినా కానీ ఏ ఒక్క తల్లిని అడిగినా కూడా ఎవ్వరికి కూడా రాలేదని చెప్తున్నారు. మరి 2,500 ఇస్తేనేమో అటు చేతి గుర్తు కొట్టేది, 2,500 ఇవ్వకుండా మనల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నందుకు మరి ఇలా మళ్ళీ అదే దుస్థితి రాకుండా ఉండాలంటే తప్పకుండా కారు గుర్తు కోటేయాలి. మళ్ళీ కేసీఆర్ను తీసుకొచ్చుకోవాలి. కేసీఆర్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థులను మనం గెలిపించుకున్నట్టయితేనే ఇవన్నీ పథకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా బీడీ పెన్షన్లకు మనకు పెన్షన్ వస్తున్నది 4,000 రూపాయలు అని అంటే అది కేసీఆర్ వల్లనే. మళ్ళీ నేను పెంచుతా అన్నాడు, బీడీ పెన్షన్లు పెంచుతా, పిఎఫ్ ఉన్నలకు పెట్టిస్తా, అందరికి పెట్టిస్తా, 100 రోజులే 100 రోజులలో ఉన్న హామీలన్నీ కూడా అమలు చేస్తా అని చెప్పింది. 100 రోజులు అయిపోయింది, 2 సంవత్సరాలు కూడా అయిపోయింది. అయినా కూడా నువ్వు పెంచుతా అన్న పెన్షన్లు ఒక్కట్లేవు. మా అవ్వాతాతలు ఉంటారు, చాలామంది వృద్ధులు ఉంటారు, ఇంట్లో కొడుకు కోడలు చూసినా చూడకున్నా కూడా కేసీఆర్ ఒక పెద్ద కొడుకు లెక్క, మరి కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క ఆలోచించి మరి ముసలవ్వలకు తాతలకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది. మరి ఒక పెద్ద కొడుకులా ఆదుకున్నది అంటే అది కేసీఆర్. మరి దానికన్నా మించి ఇస్తారన్నాడు ఈ చేతి గుర్తు రేవంత్ రెడ్డి. కానీ ఎవ్వరికైనా 4,000 వచ్చిందా అని చెప్పేసి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా 4,000 రాలేదు, 2,000 వస్తున్నాయనంటే ఆ 2,000 ఇచ్చింది కేసీఆర్. సంతోష్ కావచ్చు, కిషోర్ అన్న కావచ్చు, మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తారు. మా పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ కూడా అదే నిజాయితీతో క్రమశిక్షణతోటి ఉంటారు. ఇలా జీవన్ రెడ్డికి ఎన్నో ఎమ్మెల్యే ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటానికే సరిపోయింది. అభివృద్ధి ఎక్కడ చేసింది? 2 ఏళ్లలో ఏం అభివృద్ధి లేదు. కాబట్టి ఇలా అభివృద్ధి చేసేది ఏకైక లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటేస్తేనే మరి పథకాలన్నీ అమలవుతాయి తప్ప బీజేపీ వాళ్ళను చేతి గుర్తులను నమ్మితే మన జీవితాలన్నీ ఎంచకూడదు తప్ప మనల్ని కాపాడేది మాత్రం కేసీఆర్ ఉంటేనే, కారు గుర్తు ఓటేస్తేనే మనం అందరం కూడా బాగుపడతామని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా మన టీఆర్ఎస్ కారు గుర్తు పైన ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఓటర్లందరినీ కూడా పేరు పేరున వేడుకుంటారు. థ్యాంక్ యూ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.